మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్నింటికీ అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని గెలవబోతుందని పెద్దపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. పెద్దలు శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ మంచిర్యాలో అయినా ఈ యొక్క పార్లమెంటులో ఉన్నటువంటి మొత్తం 10 మున్సిపాలిటీస్ మొత్తం కూడా అన్నింటికి అన్నీ కూడా 10కి 10 కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. అది కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా 75% తగ్గకుండా వార్డు మెంబర్స్ అందరూ కూడా గెలవబోతూ ఉన్నారు. నేను చెప్పినటువంటి ఈ మాటకు ఆధారం ఏంటంటే గడచిన 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి, రెండవది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం మొత్తం కూడా ఆర్థికంగా చితికిపోయినా కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క స్కీమును రద్దు చేయకుండా వాటి కొనసాగిస్తూనే మళ్ళీ అదనంగా చెప్పనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేస్తున్న కారణంగా ఆయా వార్డులో కానీ ఆయా మున్సిపాలిటీలో కానీ ఇంకా అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ తదనంతరం మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. అందుకని వార్డులు అభివృద్ధి చెందాలన్నా, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలన్నా ప్రతిపక్ష పార్టీలకు, అది కూడా విచ్చలవిడిగా గడిచిన 10 సంవత్సరాలు అధికారం వెలుగబెట్టిన నాయకులు విచ్చలవిడిగా ఆర్థిక విధ్వంసం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే కార్యక్రమం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఈ రోజున మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో, అంతకుముందు జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో నేను చెప్పడం కాదు, కేటీఆరే జూబ్లీస్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జూబ్లీస్కి వచ్చి ఒక మాట అన్నాడు. గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన రెఫరెండం అంటే ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారని కేటీఆర్ స్వయంగా మాట్లాడడం జరిగింది. మరి ఆయన చెప్పిన మాటలో రెఫరెండం, ప్రజాభిప్రాయం, ప్రజా యొక్క స్పందన, పరిపాలన పైన తీర్పు ఇవ్వబోతున్నారన్నాడు. సో అన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ కూడా కరెక్ట్ కాదు, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడిన మాటలు అనేది కూడా తేటతెల్లమైంది. కాబట్టి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100% కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతూ ఉంది.